చిత్తూరు బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీఆర్ పాలనలోనూ నేడు చంద్రబాబులోనూ టీడీపీలో బీసీలకు ప్రత్యేక స్థానం ఉంది. వారి సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. ఇక బీసీ కార్పొరేషన్కు 896.79 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఉత్తర్వులు జారీ చేయడంపై నియోజకవర్గ బీసీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ బీసీలకు కనీస స్థాయిలో పదవులు ఇవ్వకుండా ఒకే వర్గానికి కట్టబెట్టిందని బీసీ నాయకులు మండిపడ్డారు. చిత్తూరు నియోజకవర్గానికి బీసీ కార్పొరేషన్ ద్వారా 8.56 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వదిలేసిన బీసీ భవన్ను ప్రస్తుతం పూర్తి చేసి త్వరలోనే మంత్రుల చేత ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వారికి బీసీలకి ఏమీ చేయలే, సూపర్ 6 పథకాలను అమలు చేయలే, అవి ఇవి అంటూ రాష్ట్రంలో 7 నెలల తర్వాత గత ప్రభుత్వ నాయకులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వచ్చి ఎక్కడ వాళ్ళు చేసిన అక్రమాలను బయటపడతారనే భయంతో ఇప్పటిదాకా పారిపోయిన నాయకులు ఇప్పుడిప్పుడే టీవీల ముందరకు వచ్చి సూపర్ 6 పథకాలు అమలైతాలే, వారికి అన్యాయం జరిగింది, వీరికి అన్యాయం జరుగుతుంది అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. కావున ఈరోజు బీసీలకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 ఉమ్మడి కూటమిగా ఈ రాష్ట్ర ప్రజలు దగ్గర 94% 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన అవకాశం ఇచ్చినారు. వారికి ఏం చేయాలని కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ మొట్టమొదటిగా రాష్ట్రం ఎంత లోటులో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు 3,000ది 4,000 చేస్తూ మొదటి నెల ఇంకొక 3,000, ప్రతి నెల 1,000 రూపాయల లెక్కన 7,000 రూపాయలని ఒక రోజు ముందుగానే, అంటే రేపు ఆదివారం 1వ తేదీ సెలవు ఉంటుంది అంటే 30వ తేదీ పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం పట్ల ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశాలు లేదు. ఇంకా బీసీల పట్ల నిన్న మీరు కానీ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉంటుంది అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర బీసీలంతా చూశారు. బీసీలకి గత బడ్జెట్లోనే 39,000 కోట్లను కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్ అనేక మీరు చూస్తే కుట్టు మిషన్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయదారులకి వ్యవసాయ సామాగ్రి కావచ్చు, అనేక రకంగా వారు కూడా ఎదిగి ఈ సమాజంలో ఉన్నత స్థానానికి రావాలని మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి బీసీ కార్పొరేషన్కి నిన్ననే మంచిగా బడ్జెట్ అనేది ఒక బీసీలకే కాకుండా ఇతర కార్పొరేషన్లకు కూడా